ఇంకా మనం ఎయిత్కి వెళ్దాం సార్. ఎయిత్ ఏంటి అంటే ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లం. ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లం. ఇది చాలామంది చాలా విచిత్రంగా చూస్తారు, అదేంటి మేము ప్రాబ్లం ఫ్రేమ్ చేసుకోవడం ఏంటని. బట్ ఐ వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. అరౌండ్ 2008 నుంచి నేను ఈ పద్ధతి ఫాలో చేస్తున్నాను. బట్ స్టూడెంట్స్ రెస్పాండ్ చేయాలా. ఏమంటానంటే మీరంతా ఇప్పుడు మనకు లెసన్ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ మీరు చేశారు, మీరు ఇట్లాంటిది ఒక ప్రాబ్లం మీరు ఫ్రేమ్ చేయండి అని. దెన్ దట్ ఈస్ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఒక ప్రాబ్లం ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఆలోచిస్తాం, ఈ ప్రాబ్లంలో నేను ఏ సూత్రాలను టెస్ట్ చేయాలి, ఉపయోగించాలి. ఫిజిక్స్లో అయితే ఏంటి, ఒక కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఈ మూడు ప్రిన్సిపల్స్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం ఫ్రేమ్ చేయాలని నేను ఆలోచిస్తాను. టీచర్గా నేను ఎట్లాగో ఆలోచిస్తాను, బట్ స్టూడెంట్ కూడా చేయమని చెప్తాను నేను. లెట్ ద ప్రాబ్లమ్ బి సింపుల్, మరీ టఫ్గా కూడా అవసరం లేదు, కానీ ఒక ప్రాబ్లం ఓన్గా మేకప్ చేయాలి, సృష్టించాలి. ఒక్కసారి ఒక స్టూడెంట్ కనుక ఆ జోన్లోకి వచ్చిందంటే హీఈస్ అన్బీటబుల్. తను స్వంతగా ప్రాబ్లమ్స్ తయారు చేసే పరిస్థితి కనుక ఒక స్టూడెంట్ వస్తే హీఈస్ అన్బీటబుల్. అయితే ఈ ప్రాబ్లమ్స్ మ్యాథ్స్కి ఒకలాగా ఉంటుంది, ఫిజిక్స్కి ఒకలాగా ఉంటుంది, కెమిస్ట్రీకి ఒకలాగా ఉంటుంది. అంటే ప్రాబ్లం ఫ్రేమ్ చేయమంటే కేవలం నెంబర్స్ మార్చేసి సబ్స్టిట్యూషన్ కాకుండా ఒక కొత్త ఫిజికల్ సిచ్యువేషన్ కానీ, ఒక కొత్త మ్యాథమెటికల్ ఐడియాని కానీ, ఒక కొత్త కెమిస్ట్రీ విషయాన్ని కానీ టెస్ట్ చేసేటట్టుగా ఒక ప్రాబ్లమ్ను డిజైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పటికీ ఆ స్టూడెంట్స్ నేమ్స్ కూడా గుర్తు నాకు. నేను పిల్లలు మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ వాళ్ళు. సో ఒక క్లాసులో దాదాపు 22-23 మంది ఉంటే 16 మంది ఐఐటీలు వచ్చినాయి. నేను భాస్కర్ సార్ చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ని ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఎవరో ప్రాబ్లం మనకి ఇచ్చిందని సాల్వ్ చేయడం కాకుండా మనమే ఒక ప్రాబ్లమ్ని తయారు చేసుకుంటున్నాం. తయారు చేసుకున్న తర్వాత దాని ఆథెంటిసిటీని మనం టెస్ట్ చేసుకోవడానికి సర్స్తో మాట్లాడచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, బట్ దట్ విల్ బికమ్ ఎ న్యూ ప్రాబ్లం. చూడండి, ప్రాబ్లం ఫ్రేమర్స్ చాలా కష్టపడతారు. అంటే ఇప్పుడు ఐఐటీ జేఈ అడ్వాన్స్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు కొత్తగా ఇస్తారు, తర్వాత ఒలింపియాడ్ వాళ్ళు కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. నేనేమంటున్నాను అంటే యూ బికమ్ ది క్రియేటర్, ఈవెన్ ఎట్ లోవర్ లెవెల్, ఈవెన్ ఎట్ స్మాల్ లెవెల్, మోడరేట్ లెవెల్లో కనుక ఒక స్టూడెంట్కి, టీచర్కి అయితే ప్రతిసారి చెప్తాను, ఎప్పుడైనా కొత్త ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి అని చెప్తుంటాం మా కొలీగ్స్ కానీ, లేకపోతే ఎవరు నన్ను సలహా అడిగిన వాళ్ళకి కానీ, జూనియర్స్ వచ్చినా కూడా. బట్ వాళ్ళకంటే ఎక్కువ నా హోప్ స్టూడెంట్స్ మీద ఉంటుంది ఈ విషయంలో. యంగ్ ఎనర్జెటిక్ ఇట్లా కొత్త, అరే నీకు ప్రాబ్లం చేయమంటే చేసేస్తారు. ఇప్పటికి కూడా నేను ఐ విల్ కీప్ ఇంప్లిమెంటింగ్ దట్. సార్ ఇప్పుడు ఎన్ని అయినాయి సార్? ఇప్పటికి 8 అయిపోయినాయి. రైట్, 80% అయినాయి. యా.